గారు ఇక కువైట్ నుంచి తిరిగి వచ్చేశారు. అయితే కువైట్లో ఉంటూ కిరణ్ వాళ్ళ అమ్మగారు సంపాదించినా కూడా సొంత ఊర్లో అప్పులే మిగిలాయి. దాంతో కిరణ్లో ఉద్యోగాలు చేస్తూ కష్టపడడం కన్నా కొత్తగా ఏదైనా చేయాలి, ఎంతలా అంటే కుటుంబానికి ఇక ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయాలనే ఆలోచన మొదలైంది. ఇలాంటి ఆలోచనల్లో కిరణ్కు ఉద్యోగం మీద ఆసక్తి తగ్గుతూ వచ్చింది. అలానే 2.5 సంవత్సరాలు బెంగళూరు, చెన్నైలో ఉద్యోగం చేశాక ఉద్యోగం సంతృప్తి ఇవ్వకపోవడంతో సినిమా హీరో కావాలి అనే కోరిక పుట్టింది. దాంతో తన అన్న రామానుజులు రెడ్డికి ఫోన్ చేసి తాను సినిమా హీరో కావాలనుకుంటున్నట్లు చెప్పాడు. అందుకు కిరణ్ వాళ్ళ అన్న కూడా ఒప్పుకోవడంతో 2014లో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రిజైన్ చేసి హైదరాబాద్ వచ్చేశాడు. కిరణ్ తన సాఫ్ట్వేర్ జాబ్కి రిజైన్ చేసినప్పుడు కిరణ్కి 70,000 రూపాయల జీతం వచ్చేది. అలా కిరణ్ 10 ఏళ్ల క్రితమే నెలకి 70,000 రూపాయల గొప్ప జీతాన్ని వదులుకొని సినిమా హీరోగా అవకాశం దక్కించుకోవాలి అంటే ఎలాంటి కష్టాలు పడాలో, ఎన్ని సంవత్సరాలకి సినిమా అవకాశాలు వస్తాయో